आदाब, मैं सबिहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश है सुर्खियां। 9 साला दौरे इख्तिदार में वजीर आजम ने एक भी मीडिया कॉन्फ्रेंस मुनक्किद नहीं की, MLC कविता की तनकीद। घर घर जनसेना प्रोग्राम के पोस्टर की रस्म इजरा। जिले जनगांव में ऑनलाइन बेटिंग गेम ने ली तालिब इल्म की जान। और जिले मेदक में जली हुई कार और झुलसी हुई नाश दस्तयाब। रुकन कानून साज कौंसिल कविता ने कहा कि वजीर आजम नरेंद्र मोदी ने अपने 9 साला दौरे इख्तिदार में एक भी मीडिया कॉन्फ्रेंस मुनक्किद नहीं की और ना ही उन्होंने मीडिया के सवालों का जवाब दिया है, जबकि उसके बरक्स रियासती वजीर आला के चंद्रशेखर राव ने कई मरतबा मीडिया कॉन्फ्रेंस मुनक्किद की और सहाफ़ियों की जानिब से पूछे गए सवालात का तशफ़ी बख्श जवाब भी दिया है। कविता ने कहा कि चंद तंजीमों की जानिब से जानबूझकर तेलंगाना के खिलाफ खबरें लिखते हुए हुकूमत को बदनाम करने की कोशिश की जा रही है। रुकन कानून साज कौंसिल कविता ने TUWJ और इंडियन जर्नलिस्ट यूनियन की 10वीं प्लेनरी में शिरकत की। తెలంగాణ ఉద్యమ సాధనలో ప్రతి అడుగులో కలం వీరులు కేసీఆర్ గారితో నడిచినటువంటి విషయాన్ని వారు విస్మరించకుండా మనకు జర్నలిస్టుల వెల్ఫేరే నాకు ముఖ్యం, జర్నలిస్టుల గౌరవం ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచనతోని అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి ప్రాతిపదిక ఏంటంటే ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఇంట్లోకెళ్ళి బయటికి పోయిందంటే ఆ రోజు వార్తలు తేవడానికి తింటాడో తినడో ఎక్కడ ఉంటాడో అర్థం కానటువంటి పరిస్థితి. బండి మీద తిరగాలో ఎండుంటుంది, రానుంటుంది, భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. టౌన్లలో మండల కేంద్రాలలో తిరిగే మిత్రులకైతే తినడానికి మంచి ప్లేసెస్ కూడా ఎక్కడ ఉండనటువంటి పరిస్థితి. చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు చెప్తుంటారు మాతోని, అక్క జర్నలిజం ఏమో కానీ అసిడిటీ వచ్చింది, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, పోనీ 100 వచ్చినాయి, ఏదో ఒక రకంగా ఇబ్బంది పడతాం, వార్తలు తెద్దామంటే ఉద్యోగ భద్రత అనేటటువంటిది కరువైనటువంటి పరిస్థితి మీడియాలో వచ్చిందని చెప్పి అందరూ కూడా బాధపడతా ఉన్నారు. మనం చూసినాం, ఇప్పటికిప్పుడుగా ఛానల్స్ వచ్చినాయి, కానీ ఎన్ని రోజులు నడుస్తాయో తెలియనటువంటి పరిస్థితి కూడా వచ్చింది. చాలా మంది ఛానళ్ళలో కూడా జీతాలు లేక ఎంప్లాయీస్ అయిపోయినటువంటి పరిస్థితి, ఏం చేస్తున్నామో అర్థం కానటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవాళ చాలా పెద్ద ఛాలెంజ్ మన జర్నలిస్ట్ మిత్రులందరికీ వచ్చింది. ఒక డిజిటల్ వేవ్ ఒకటి పెద్ద ఎత్తున వచ్చింది. ఇంట్లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో కెమెరా పెట్టుకొని మాట్లాడేసి వాళ్ళు కూడా జర్నలిస్ట్ అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నది. అంటే ఇవాళ నేను ఇంతమంది జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కొంత ఆలోచన చేయవలసిందని నేను కోరుతా ఉన్నాను. ఒక క్రెడిబిలిటీ, ఒక విశ్వసనీయత ఒక వార్తకు ఎప్పుడు వస్తుందంటే ఆ సంస్థకు ఉండే విశ్వసనీయత ఆ వ్యక్తికి వస్తుంది. ఆ వ్యక్తి ప్రజెంట్ చేసేటటువంటి అంశంలో నీతి నిజాయితీ ప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తికి నిబద్ధత ఉంటే వార్త మీద విశ్వాసం వస్తుంది. ఇవాళ సమాజంలో వార్తల మీద విశ్వాసం కోల్పోయేటటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. బాధాకరమైనప్పటికీ అది వాస్తవం. ఎందుకంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఒక పేపర్ ఉన్నది, నమస్తే తెలంగాణ. మేము బాగా ఎక్కినాం, ఇది మా పార్టీ పేపర్, మా విషయాలు చెప్పుకుంటాం, ఇక్కడ మా ఐడియాలజీ ఏంటో చెప్తాం, మా అంశాలు ఏంటో చెప్తాం, మేము చేస్తున్నది ఏంటో అని చెప్తున్నాం. మా రంగు గులాబీ రంగు, ఎస్ నమస్తే తెలంగాణ గులాబీ పేపర్, న్యూస్ గులాబీ న్యూస్ ఛానల్ అని చెప్పి బలంగా చెప్పుకొని మనం ముందుకు పోయాం. కానీ కొన్ని పత్రికలు ఉంటాయి, ఏం పేరు తెలియదు, ఏం రంగో తెలియదు, వార్తలు మాత్రం తెలంగాణ వ్యతిరేకంగా రాస్తూనే ఉంటారు. ఇక్కడ నాయకత్వం బాగుండదు, ఇక్కడ ప్రభుత్వాలు బాగుండదు, ఇక్కడ జరిగే కార్యక్రమాలలో కేవలం లోటుపాట్లను మాత్రమే వెతకాలి, దాన్ని భూతత్వంలో పెట్టి। जनसेना पार्टी के तेलंगाना रियासती इंचार्ज एन शंकर गौड़ ने कहा है कि जनसेना पार्टी को एलबी नगर हल्के में मजबूत किया जाना चाहिए। उन्होंने एलबी नगर में जनसेना पार्टी हल्के की कोऑर्डिनेटर पूनम सिरीशा की क़यादत में मुनक़्क़िद शुदनी अहम कारकुनों के इजलास में शिरकत की। इस मौके पर उन्होंने घर घर जनसेना प्रोग्राम के पोस्टर की रस्म इजरा अंजाम दी और कहा कि जनसेना के सरबराह पवन कल्याण की सोच को घर घर ले जाने के मकसद से ही ये प्रोग्राम मुनक़्क़िद किया जा रहा है। వేరే చోటుకి వెళ్ళి ఇంకా సమయం పడుతుందని
మేము లేట్ రావడం జరిగింది. మీరు పెద్ద మనసుతో క్షమిస్తారని నేను కోరుకుంటున్నాను. కాకపోతే మన కష్టం అనేది ఒక పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో రాబోయే తరం గురించి ఆయన చేస్తున్న ఫైట్లో మనం ఒక భాగస్థులు అవుతున్నందుకు మనం అదృష్టంగా భావిస్తామని మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ఒక వ్యక్తి పోరాటానికి మన అందరి సహకారాలు ఉండాలి. మిగతా పార్టీలాగా చాలా మంది డబ్బులు ఇచ్చి జనాన్ని తరలించుకుంటారు, డబ్బులు ఇచ్చి జనాన్ని రప్పించుకుంటారు. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కలిగించి, కానీ మనం మాత్రం మన సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ రోజు ప్రతి చోట ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ గురించి ఏదైతే సమయం కూడా ఇస్తుందో మీ అందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈరోజు జరిగినటువంటి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఉంది. ఈ సమావేశం అనేది దేనికి సూచిక అంటే డిసెంబర్ 11వ తేదీ జనసేన పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో 32 నియోజకవర్గాలు కోఆర్డినేటర్స్ని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా జనసేన పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కోఆర్డినేటర్గా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. నాకు బాధ్యతలు ఇచ్చినప్పటి నుంచి గతంలో కూడా GHMC టైంలో ఏదైతే మన ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి మేము అఫీషియల్గా ఒక 8 డివిజన్లకి కమిటీలు వేసుకున్నాము. అదేవిధంగా మేము సంస్థాగతంగా బలంగా ఉన్నాము. అదేవిధంగా ప్రజల్లో కూడా ప్రజల సమస్యల మీద కూడా అవగాహన పెంచుకుంటూ మా యొక్క కార్యక్రమాలను నడిపించుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడు ఏదైతే రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం జనసేన పార్టీ తెలంగాణలో పోటీకి బరిలో సిద్ధంగా ఉంది. అందులో భాగంగా మేము ఎంచుకున్నటువంటి 32 నియోజకవర్గాల్లో కూడా స్థానికంగా మా బలాబలాలు ఎంత, ప్రజలకి జనసేన పార్టీ అవసరం ఎంతవరకు ఉంది, ఖచ్చితంగా జనసేన పార్టీ వస్తే ప్రజలకి ఎంత అండగా నిలబడుతుంది, ఒక సుపరిపాలన, ఒక అవినీతి రహిత పాలన. ఈ రోజు మనం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చూసుకుంటే ఎల్బీ నగర్ నియోజకవర్గం అనేది దేనికి దిక్సూచిగా మిగిలింది అని అంటే కబ్జాలకు దిక్సూచిగా మిగిలింది. అంటే ఒక నాయకుడు, నడిపించే నాయకుడు ఆ విధంగా ఉన్నాడు. ఈ రోజు ఇలాంటి వాటన్నిటికీ భిన్నంగా సామాన్యులు రాజకీయం చేసే విధంగా, ప్రజలే పాలకులు అయ్యే విధంగా, ప్రజల వద్దకే పాలన వెళ్ళే విధంగా ప్రతి ఒక్క సామాన్యుడికి జనసేన పార్టీని చేరువలో చేయడం కొరకు జనసేన పార్టీ ఇప్పుడు రాబోయే రోజుల్లో బలంగా ఈ యొక్క ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మేము ఇక్కడ ఉండబోతున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మేము చేసుకున్నటువంటి కార్యక్రమాలు ఇప్పటిదాకా మేము సంస్థాగత నిర్మాణానికితో కూడుకున్నటువంటి కార్యక్రమాలు చేశాము. రాబోయే రోజుల్లో ఆల్రెడీ పర్మిషన్స్ కూడా అప్లై చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో సంక్రాంతి తర్వాత నుంచి నిత్యం ప్రతిరోజు ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ప్రతి డివిజన్, ప్రతి ఇంటికి తిరిగి జనసేన యొక్క ఆలోచన, భావజాలం, పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి జన చైతన్య యాత్ర అని ఒక యాత్రను మొదలు పెట్టబోతున్నాం. అది ఒక పాదయాత్ర. ఖచ్చితంగా ప్రతి ఇంటికి మేము వెళ్తాం. జనసేన పార్టీ ప్రజల కోసం అండగా నిలబడుతుందని తెలియపరుస్తాం. తర్వాత ఏదైతే మా అధ్యక్షులు వారు నిర్ణయిస్తారు మన జనసేన పార్టీ తెలంగాణలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పోటీ చేస్తుందా చేయదా అనే సంగతిని మన పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క దీంతో రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఖచ్చితంగా ప్రజలకు ఎక్కడ కష్టం ఉంటే జనసేన పార్టీ అక్కడ అండగా ఉంటుంది. అందులో మేము ఎప్పుడు ముందుంటాం. అందులో భాగంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది ఉన్నది అనేది ఖచ్చితంగా ప్రజలకి తెలియపరిచే ఒక విధానంలో మేము ముందుకెళ్ళబోతున్నాం. థ్యాంక్ యూ. रियासत तेलंगाना में सियासी सूरत हाल में तब्दीली पैदा हो रही है। BRS के नाम से कौमी सियासत में कदम रखने वाले तेलंगाना के वजीर आला के चंद्रशेखर राव तेलंगाना में तीसरी मरतबा इख्तिदार में आने के लिए हिकमत अमली तैयार कर रहे हैं, तो दूसरी जानिब BRS के कई कायदीन BRS को अलविदा कहकर BJP में शामिल होने की कोशिश कर रहे हैं। इस फहरिस्त में खम्भम के साबिक MP पोंगुलेटी श्रीनिवास रेड्डी और साबिक वजीर तुम्मल नागेश्वर राव के नाम सामने आ रहे हैं। ऑनलाइन बेटिंग गेम ने नौजवान तालिबे इल्म को मौत की आगोश में सुला दिया। ज़िले जनगांव के रघुनाथ पल्ली मंडल के इल्लारेड्डी गुड़े में ये वाक़या पेश आया। तफसीलात के मुताबिक बेरक गोनी नज़ीर ने जिस वक्त घर में कोई मौजूद नहीं था फांसी लगाकर ख़ुदकुशी कर ली। नज़ीर BTech फाइनल ईयर में ज़ेरे तालीम था। आसानी से पैसा कमाने के लिए वो गुज़िश्ता कुछ अरसे से ऑनलाइन बेटिंग गेम्स के ज़रिए शर्त लगाकर पैसा कमा रहा था और वो उसका आदी बन चुका था, लेकिन जीती हुई रकम को उसने हार दिया, जिसके बाद शायद दिल बर्दाश्त होते हुए उसने खुदकुशी का रास्ता इख्तियार किया। पुलिस ने केस दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया है।
నిన్నటి రోజున భైరవని సత్యనారాయణ వాళ్ళ కుమారుడు నజీర్ అనే వ్యక్తి సాయంత్రం 5 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో చీరతోటి ఉరేసుకోవడం జరిగింది. అతను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు సిజిఐటి జనగామలో. అతను చనిపోవడానికి గల కారణాలను మేము ప్రాథమికంగా విచారణ చేసినట్టయితే అతను సెల్ ఫోన్లో చూసినట్టయితే అతను ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించుకోవడం జరిగింది. దానికి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కొంత అమౌంట్ తీసుకోవడం జరిగింది. తర్వాత బెట్టింగ్ నిర్వహించి దానిలో కొంత నష్టపోవడం, ఆర్థికంగా నష్టపోవడం వలన అతను మనస్తాపంతో ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు మందలిస్తారని అమౌంట్ ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు ఇబ్బంది పెడతారని అతను ఆత్మహత్య చేసుకున్నట్టు మాకు తెలిసింది. కాబట్టి ఇంకా ఫర్దర్గా కూడా అందులో ఏమన్నా బెట్టింగ్ పెట్టిన విషయాలు ఉంటే కానీ వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా యువతకు తెలియజేసేది ఏంటంటే ఈ ఆన్లైన్లో బెట్టింగ్లు పెట్టి మోసపోవద్దు. అదేవిధంగా బెట్టింగ్లు పెట్టే వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. యువతకు ఇవన్నీ గమనించి అటువంటి వాటికి మోసపోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరుకుంటున్నాను. चंद घंटों के वक्फे में 2 जवान भाइयों की हार्ट अटैक से मौत हो गई। ये अफसोसनाक वाक़या तेलंगाना के ज़िले जगतियाल के मिटपल्ली में पेश आया। तफसीलात के मुताबिक 32 साला भोगा श्रीनिवास जो हैदराबाद में सॉफ्टवेयर इंजीनियर के तौर पर काम करता था, हफ्ते की रात 12 बजे के करीब दिल का दौरा पड़ने की वजह से इंतकाल कर गया। उसकी आखिरी रसूमात के लिए आबाई शहर मिटपल्ली लाया गया और उसकी आखिरी रसूमात के इंतजाम किए गए। श्रीनिवास की आखिरी रसूमात अदा करने इतवार की दोपहर शमशान घाट ले जा रहा था कि श्रीनिवास के बड़े भाई 45 साला भोगा सचिन शमशान घाट के करीब दिल का दौरा पड़ने की वजह से गिर गया। उसके साथ ही घर वाले और रिश्तेदार उसे लेकर मिटपल्ली के कई खानगी हॉस्पिटल्स में जाने के बावजूद इतवार का दिन होने की वजह से एक हॉस्पिटल में भी डॉक्टर दस्तयाब नहीं थे। आखिरकार उसे मिटपल्ली के सरकारी हॉस्पिटल ले जाया गया, जहां डॉक्टर्स ने उसका मुआयना किया और तस्दीक की कि उसकी मौत हो चुकी है। ये सुनकर घर वालों के पैरों तले से ज़मीन निकल गई। छोटे भाई की आखिरी रसूमात अदा करने के कुछ देर बाद बड़े भाई की आखिरी रसूमात अंजाम दी गईं। भोगा नागाभूषणम के 3 बेटे थे। बड़ा बेटा सचिन कोटला में कोऑपरेटिव सोसाइटी बैंक में प्राइवेट मुलाजिम के तौर पर काम कर रहा था। उसकी अभी तक कोई औलाद नहीं है। उसके छोटे भाई भोगा श्रीनिवास का 15 माह का बच्चा है। ये दोनों अब नहीं रहे। ज़िले में दक्के मंडल टिकमल में वाक़े वेंकटपुरम के मज़ाफ़ाती इलाके में रात देर गए अफसोसनाक वाक़या पेश आया। तफसीलात के मुताबिक एक कार में नामालूम शख्स को ज़िंदा जला देने की वारदात पेश आई। तकरीबन आधी रात के वक्त उस शख्स को किसी ने कार के साथ नजर आतिश कर दिया, जबकि उस शख्स का एक पैर बिना जले रह गया। गाड़ी के करीब में मौजूद झाड़ियों से एक थैला और पेट्रोल का कैन दस्तयाब हुआ है। इत्तला के साथ ही पुलिस मुकाम वारदात पर पहुँच गई और केस दर्ज करते हुए तहकीकात का आगाज़ कर दिया है। जिले नागर कर्नूल में सड़क पर एक नालायक बेटे ने अपनी ही मां को खुले आम सड़क पर ज़दोकोप किया। संतोष नामी शख्स श्रीपुरम रोड पर वाक़े पीसी कॉलोनी में रहता है। संतोष को शराब की लत लग चुकी थी। शराब के नशे में धुत संतोष ने अपनी मां से रुपये मांगे। मां ने रुपये देने से मना किया तो उसने अपनी ही मां को सरेआम सड़क पर पीटना शुरू कर दिया। वहां मौजूद अफराद ने उसे रोकने की कोशिश की, लेकिन उसने किसी की ना सुनी।
जिले चित्तूर के गौड़पल्ली मंडल के पेद्दूरू में जल्लीकट्टी खेल का इनेकाद अमल में आया। वाज़ेह रहे कि रियासती हुकूमत की जानिब से उस खेल पर इम्तना आयद किया गया है। इसके बावजूद यहाँ पर जल्लीकट्टू का एहतमाम किया गया। मुकामी अफराद के मुताबिक हुक्काम ये सारा मामला देखकर भी अनदेखा कर रहे थे, जबकि उस खेल के मुशाहिदे के लिए रियासत कर्नाटक और तमिलनाडु से शायकीन पहुँचे थे। पुलिस ने भी जल्लीकट्टू को मुनक्किद न करने की वार्निंग जारी की थी। इसके बावजूद भी ये खेल मुनक्किद किया गया। जिले श्रीकाकुलम में रणस्थलम में 12 जनवरी को मुनक्किद जनसेना के साथ युवा शक्ति मनगलम अवामी जलसे के पोस्टर की रस्म इजरा मशरक़ी गोदावरी के जनसेना के सदर एस वेंकटेश्वर राव ने अंजाम दी। उन्होंने अंबाजीपेट मंडल ब्रांच के सदर डी साई कृष्णा की क़यादत में मुनक्किद इजलास से मुखातिब होते हुए कहा कि जनसेना पार्टी के सरपंच, MPTC, जनसेना पार्टी के कारकुनान और दिगर इस जलसे से शिरकत करेंगे और इस इजलास को कामयाब बनाने की उन्होंने अपील की है। జై జనసేన జనవరి 12వ తారీఖున శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగే యువశక్తి అనే కార్యక్రమం మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించి ఉన్నారు. కావున మన నియోజకవర్గం నుంచి అత్యధికంగా తరలి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. 95 उर्दू खबरनामे के इख्तिताम से क़ब्ल दोबारा सुर्खियों पर एक नज़र। नौ साला दौरे इख्तिदार में वज़ीर आज़म ने एक भी मीडिया कॉन्फ्रेंस मुनक्किद नहीं की, MLC कविता की तनकीद। घर घर जनसेना प्रोग्राम के पोस्टर की रस्म इजरा। जिले जनगांव में ऑनलाइन बेटिंग गेम ने ली तालिब इल्म की जान। और जिले मेदक में जली हुई कार और झुलसी हुई नाश दस्तयाब। इसी के साथ ही 95 उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीर होता है। तो दीजिएगा सबीहा तबस्सुम को इजाजत। अल्लाह हाफिज।